హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. చాలా చాలా మంచిది హెల్త్కి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, డయాబెటిక్ పేషెంట్స్కి, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి అందరికీ చాలా మంచిది. చాలా న్యూట్రియంట్స్ ఉన్న రెసిపీ అండి. అండ్ ఇందులో మనకి బోలెడంత కాల్షియం అండ్ ఐరన్ కూడా ఉంటుంది. మునగాకు పప్పు చేద్దామా? నేను 200 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నానండి. దాంట్లో పసుపు, కొంచెం ఆయిల్ వేసి కడిగి పెట్టుకున్న మునగాకు అండ్ కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, టొమాటో వేసుకుందాం. అండ్ అలాగే దీంట్లో కొంచెం చింతపండు బిఫోర్ మనం నానబెట్టుకొని, చింతపండు పులుసు కాదండి, చింతపండే కొంచెం వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు కొంచెం. ఈ చింతపండు ఫ్లేవర్తో, ఆ పులుపుతో మనకి మునగాకుకి కొంచెం ఒగరుగా, చేదుగా ఉంటుంది కదా, అది తెలియకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు సాల్ట్, కొంచెం కారం అండ్ కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసేసి లిడ్ పెట్టేద్దాం. 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే పప్పు చక్కగా ఉడికిపోతుంది. 7 విజిల్స్ వచ్చాయండి. ఓకే, ఇప్పుడు తాలింపు పెడదాం. ఆయిల్, వెల్లుల్లి. నేను పప్పు తాలింపులో మెంతులు వేస్తా అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొన్ని మెంతులు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పప్పులో. కొంచెం మెంతులు, జీలకర్ర, అండ్ ఎండుమిర్చి, కరివేపాకు, ఈ తాలింపుని పప్పులో కలిపేద్దాం. ఎస్, మునగాకు పప్పు రెడీ. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.